మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేసిన అధ్యక్ష. మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేసినటువంటి ఆ వర్షాన్ని కూడా ఈరోజు బిల్లులు రానటువంటి పరిస్థితి, ఈరోజు వాళ్ళంతా రోడ్డు మీద పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పరిస్థితి ఈరోజు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు ఈరోజు మేము ఎక్కడికి పోయినా కూడా మా బిల్లులు సార్, మా బిల్లులు చూడండి అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేసింది, కొత్తగా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇదైతే వస్తలేదు అసెంబ్లీ. ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. సో ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లో కనుక ఈ వర్క్ చేసుకుంటూ పోయినట్టయితే వాళ్ళకు పాత వాళ్ళకు పిలిచి ఇవ్వకుండా దీనికి పిలిచి ఇచ్చుకుంటూ పోయినట్టయితే ఒక అయోమయ పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రభుత్వంలో ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకు బిల్లు వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వం ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది 2020 నుంచి ప్రభుత్వం మీద పోతూ వచ్చింది. 2020 నుంచి ప్రభుత్వం పైన కాన్ఫిడెన్స్, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తే మనకు బిల్లులు వస్తాయా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రభుత్వానికి విశ్వసనీయతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా మీరు అడుగులు వేయండి. విశ్వసనీయత ప్రభుత్వంకు పెరగనంత వరకు ఈరోజు ఆ ప్రభుత్వం మనుగడ ఎక్కువ కాలం కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనకంటూ ఒక విశ్వసనీయతను పెంచుకునేటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఖచ్చితంగా మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రియలిస్టిక్ ఫిగర్స్ని అంచనా వేయండి. ఈ రాష్ట్రంలో మీరు చెప్పేటువంటి 1,12,00,000 మంది కుటుంబాలు నేను చెప్తున్నారు. కానీ మరోవైపు ఈ రాష్ట్రంలో ఎనర్జీ ఇదికి వచ్చేటప్పటికి టోటల్గా డొమెస్టిక్ కనెక్షన్స్, ఇంటికి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏవైతున్నాయో 1,37,00,000 కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం. 1,37,00,000 ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉంటే 1,12,00,000 కుటుంబాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. 1,37,00,000 ఉన్నాయంటే చాలా ఇళ్లలో ఒక కనెక్షన్ ఉంటే ఆ ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండేటువంటి ఇళ్ళు కూడా చాలా ఉంటాయి. అంటే ఇంతకంటే ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. సో ఆ విధంగా ఆ గణాంకాలని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వాటిని మనం దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సభ్యులు కూడా చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా స్టేజుల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40% కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో 50% కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో 60% అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో 80%, 85% కూడా అయిపోయినాయి ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ హైదరాబాద్ దగ్గర కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి మా మిత్రుడు ఆయన కడుతుంటే ఆయన కలుద్దామని పోతే ఆయన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కడుతున్నాడు అధ్యక్ష. అక్కడ 85% కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి డోర్లో కూడా బిక్కపోతున్నాడు, కిటికీలో కూడా బిక్కపోతున్నాడు. ఆయన తలకాయ పట్టు కూర్చున్నాడు. నాకేమో ఇంతవరకు బిల్లులు రాలేదు, ఇక్కడేమో ఒకడు డోర్లు బిక్కుపోతున్నారు, విండోస్ బిక్కపోతున్నారు. పోయిన ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో కాదు, ఎత్తుకుపోతున్నారు. అది వాళ్ళు కట్టింది ఇప్పటికి దాదాపు 3 ఏళ్ల నుంచి అవి పెండింగ్లో ఉన్నాయి. 3 ఏళ్ల నుంచి వాళ్ళ బిల్లు 60,000 ఇళ్ళు ఉన్నాయి. సో అది సో ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే 2,000 పైన ఇళ్ళు ఉన్నాయి. అదే ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే. అది ఇవన్నీ జిహెచ్ఎంసీ కింద వచ్చేటి వేరే. మీరు ఇంతకుముందు మంత్రి గారు చెప్పింది జిహెచ్ఎంసీ కింద రావు అధ్యక్ష. మంత్రి గారు అవి కాకుండా వారు చెప్పిన 60,000 కాకుండా జిహెచ్ఎంసీలో కూడా నేను అనుకుంటే ఒక 15-20,000 ఈజీగా ఉంటాయి అధ్యక్ష. ఆ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఈరోజు ప్రభుత్వం చెప్తున్న విషయం వాస్తవం. ఎవరైనా చెప్పినా కూడా అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయానికి, ఈ రాష్ట్రం పెడుతున్నటువంటి ఖర్చుకి ఎక్కడ పొంతన లేదు అధ్యక్ష, సంబంధమే లేదు. ఈ రాష్ట్ర ఆదాయం చాలా తక్కువ, ఈ రాష్ట్రం చేసేటువంటి ఖర్చు చాలా ఎక్కువ. ఈ రెండింటికి మన ఇంట్లోనే సింపుల్ ఇది అధ్యక్ష. మన ఇంట్లో మనం ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ఇప్పుడు నరసరెడ్డి గారు చెప్పినటువంటి ఇదిలో వారు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి వారు ఏంటంటే గణాంకాలు ఖచ్చితంగా ఎంత అనేది చెప్తున్నారు. అదే ఇంకొక నాలాంటి వ్యాపారవేత్తకి ఏంటంటే ఇంకెక్కువ వస్తుందేమో అనే ఆశ ఒకటి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వచ్చే 5 సంవత్సరాల పాటు ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ వనరులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది, ఇంకెక్కడి నుంచి మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. నిజంగానే పోయిన ప్రభుత్వానికి ఆదాయమే ఉన్నట్టయితే, వారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రమే అయినట్టయితే, అంతకుముందు
ఎంతో కష్టపడి కట్టినటువంటి రింగ్ రోడ్ను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? నిజంగానే 50 ఏళ్ళకి లీజుకి ఇచ్చినాక అమ్ముకున్నట్టు కాకపోతే మధు గారు లీజుకు 5 ఏళ్ళకి ఇస్తే 3 ఏళ్ళకి ఇస్తే లీజుకి ఇచ్చినట్టు మన చేతిలో లేకుండా ఇచ్చేసినాక ఇక అమ్ముకున్నట్టే. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను మధు గారు, మీరు నేను ఇద్దరం చదువుకున్న వాళ్ళమే. ఏ సంస్థకైతే లీజుకి ఇచ్చినామో ఐఆర్బి అనేటువంటి సంస్థకు లీజుకి ఇచ్చినాం మనం. అదే ఐఆర్బి అనేటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో అనేక టోల్ గేట్లని తీసుకున్నది, హైవేల్లో ఉన్నటువంటి టోల్ గేట్. ఆ సంస్థ ఏం చేసింది? ఐఆర్బి ఇన్విట్ అనేటువంటి ఒక సంస్థను పెట్టింది. ఐఆర్బి ఇన్విట్ అనేటువంటి సంస్థ పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకున్నది, షేర్స్ అలాట్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకున్నది. పబ్లిక్ దగ్గర ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఆ టోల్ కనెక్షన్లో వచ్చేటువంటి అమౌంట్ మీకు ఇస్తామనేటువంటి వాగ్దానంతో 100 రూపాయలు షేర్ చొప్పున ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుండే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే షేర్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది, లేకపోతే ప్రజలకే ఆ డబ్బు పోయేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అధ్యక్ష ఖచ్చితంగా మనం ఏ రాష్ట్రాల్లో మంచి జరుగుతుంది, ఏ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశం మొత్తం గుజరాత్ మోడల్ అంటుంది, ఎందుకంటున్నదని ఆలోచన చేయాలి. ఈరోజు గత ప్రభుత్వం ఏం చెప్పింది? గుజరాత్ మోడల్ కంటే మా తెలంగాణ మోడల్ బాగుంది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ప్రజలకు చేసింది, కానీ ప్రజలు దాన్ని విశ్వసించలేదు. దానికి కారణం ఏంటంటే గుజరాత్లో అనేకమైనటువంటి కార్పొరేషన్లు, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుజరాత్ కెమికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుజరాత్ అంటే ఒక 50 కార్పొరేషన్లు ఈరోజు అక్కడ గుజరాత్ ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కానీ మనం ఇదే విధంగా ఈ నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది కొనసాగించుకుంటూ పోతే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రేపొచ్చే ప్రభుత్వమైనా ఈ విధంగా ప్రజాధనం కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోతే మరింత నిండా మునిగిపోయేటువంటి పరిస్థితుల్లోకి పోతుంది తప్పితే ఈరోజు ఈ ప్రజాధనానికి మనం కస్టోడియన్స్గా ఉన్నాం. కస్టోడియన్స్గా మన బాధ్యత ఈ రూపాయి కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెన్షన్స్ విషయంలో కావచ్చు, వీటి విషయంలో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు రెండే అధ్యక్ష. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే బాగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు ఉన్నారో వారికి 2 అంశాల్లోనే ఎక్కువ ఖర్చు అవుతున్నది అధ్యక్ష. ఒకటి విద్య, 2 హెల్త్, ఈరోజు వైద్యం. ఈ 2 ఈరోజు పాపం వాళ్ళు అసలు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు సంపాదన కనీసం ఇంట్లో తిండికి కష్టపడేటువంటి వాళ్ళు కూడా నా పిల్లలను మాత్రం చదివించాలనేటువంటి ఒక ఆలోచన విధానం ఈరోజు డెవలప్ అయింది. అది దానికి కానీ ఏం చేస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళని జాయిన్ చేయడంతో అప్పుల పాలైపోయి ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థని నేను దాదాపు ఈ సభలో ఇప్పటికి 15 ఏళ్ళుగా ఉంటున్నాను అధ్యక్ష. అనేక మంది టీచర్స్ ఎమ్మెల్సీలు నేను ఇప్పుడే నర్సరీ గారితో చెప్తున్నాను. నేను ఎంతోమంది మహామేధావులైనటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలతో వింటూ వస్తున్నాను. వారు అప్పటి నుంచి 15 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నారు విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలని చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఆశించిన మేరటువంటి అది కనబడట్లేదు. ఈ రోజుకి కూడా మనం లిటరసీ రేట్లో దేశంలో ఎక్కడో కింది వరుసలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దాని మీద మనం పునరాలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా అన్ని పార్టీలు రేపు 26 నాడు ఒక చర్చ పెడతానంటున్నారు అధ్యక్ష. చర్చ పెట్టండి, ఒక కంక్లూజన్కి రండి. చర్చలు ఉత్తగానే గంటలు చర్చలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మన పని మనం చూసుకోవడం అనేటువంటిది కాకుండా ఒక కంక్లూజన్కి రండి. ఒక కంక్లూజన్కి వచ్చి ఒక 5 ఏళ్ళకు ఒక ప్రణాళిక రచించుకోండి. ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒక ప్రణాళిక రచించుకోండి. ఆ ప్రణాళిక ప్రకారంగా ఏ ప్రభుత్వం వచ్చినా దీనికి కట్టుబడి ఉంటాం. ఇగో ఈ 10 ఏళ్ల ప్లానింగ్ ఈ తెలంగాణలో మా లక్ష్యం ఇది అనేటువంటిది అన్ని పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూర్చుని ఆ లక్ష్యాన్ని నిర్ధారించుకోండి. ఆ లక్ష్యం వైపే కనబడాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట కాకుండా ఒకే మాట కట్టుబడి ఉంటూ ఈ రాష్ట్రాన్ని మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్ధారించుకుంటామో ఆ లక్ష్యం చేరేంత వరకు అన్ని పార్టీలు ఒకే అడుగుపైన నడిచే విధంగా, ఒకే వైపుగా నడిచే విధంగా ఉండాలి. ఆ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది మనం ఒకటి నిర్ధారించుకుని పోతే తప్పితే అది సాధ్యమయ్యేటువంటిది కాదు అధ్యక్ష. అదేవిధంగా హెల్త్, ఈరోజు చాలా మంది పుస్తకాలు అమ్ముకుని ప్రైవేట్ హాస్పిటల్కి పోయినారంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది చాలాసార్లు ఫోన్లు వస్తుంటాయి అధ్యక్ష. ఈరోజు పెద్దలు మల్లన్న ఈరోజు లేరు కానీ మనం చెప్పారు ఈ హాస్పిటల్ పలానా కులం ఉన్నది, ఈ హాస్పిటల్ పలానా కులం ఉన్నది, ఈ హాస్పిటల్ పలానా కులం ఉన్నది అని చెప్పారు అధ్యక్ష. కానీ ఏ హాస్పిటల్ నా కులానికి సంబంధించిన హాస్పిటల్కు నేను పోతానో, నా భార్య పోతానో, నా పిల్లలు పోతానో నాకేం డిస్కౌంట్ ఇయ్యారు అధ్యక్ష.
నేను పోయినా గదే ఛార్జ్ చేస్తారు, ఇంకోళ్ళు పోయినా గదే ఛార్జ్ చేస్తారు, వాళ్ళు వేసేది గదే ఛార్జ్ చేస్తారు. సో ఏ కులం వాళ్ళు ఏ హాస్పిటల్కి పోయినా వాళ్ళకు కూడా గదే ఛార్జ్ చేస్తారు. మన చైర్మన్ గారు ఇంకో అపోలో హాస్పిటల్కి పోయినా కూడా గదే ఛార్జ్ చేస్తారు. కాబట్టి కులాల వారిగా హాస్పిటల్ డివిజన్ అయినంత మాత్రాన దానివల్ల ఏమి లాభం లేదు అధ్యక్ష. మన ఏ విధంగా స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు మనం నా ఉద్దేశం అయితే అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో మనం ఖర్చు పెడుతున్నది హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నాం, ఈరోజు ఆరోగ్యశ్రీ ఖర్చు పెడుతున్నాం, ఈరోజు ఒకవైపు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తున్నాం, ఓవైపు డయాగ్నోస్టిక్స్ ఖర్చు, ఇవన్నీ మొత్తం ఖర్చు ఎంత ఉన్నది. మన ఒకవేళ ఈ ఉన్నటువంటి 112 లక్షల 1,12,00,000 కుటుంబాల్లో నుంచి మధ్యతరగతి హై ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు నిజమైన గణాంకాలు కనుక మనకు తెలిసి కేవలం బీపీఎల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలా పూర్ణ వాళ్ళు కనుక మనకు తెలిస్తే వాళ్ళందరికీ కనుక మనం హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు 20 లక్షలకు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే ఈ రోజు మనం ఖర్చు పెట్టే దాంట్లో సగం డబ్బులతో మాత్రమే వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ మనం ఇవ్వచ్చు అని చెప్పి కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష. వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి యశోద హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి నారాయణ హృదయాలకు పోయి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఖర్చు పెట్టేదేమో అంత ఉంటుంది, మనం ఇచ్చేటువంటి సదుపాయాలు ఏమో చాలా తక్కువ ఉంటున్నాయి. ఎక్కడ మనం ఎందుకు మన ప్రభుత్వాలు ప్రాక్టికల్గా ప్రజలకు పూర్తిగా దగ్గరయ్యేటువంటి ఆలోచనలు చేయలేకపోతున్నాయో నాకైతే అర్థం అవ్వట్లేదు అధ్యక్ష. ఎందుకు మంత్రులు కావచ్చు, లేకపోతే ఈరోజు మిగిలిన నేతలు కావచ్చు, అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏం చేస్తే ఈ రాష్ట్రాన్ని మనం ఒక దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. మనం ఈరోజు మనం మొత్తం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్తో ఎన్ని వండర్స్ చేయొచ్చు అధ్యక్ష. అక్కడ మంత్రి గారు రాలేదు కాబట్టి మాట్లాడిస్తానని చెప్తుంది. మంత్రి గారు వస్తే నేను కూర్చోవడానికి రెడీగా ఉంది. ప్లీజ్ 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 నేను రెడీగా ఉన్నా కూర్చోవడానికి, నాకేది ప్లీజ్ ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ముఖ్యంగా ఈ రెండు రంగాల్లోనైతే దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ నాయకులందరినీ చేతులెత్తి దండం పెడుతున్నాను. ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి, ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోండి. ఎడ్యుకేషన్లో ఏం చేద్దాం, హెల్త్లో ఏం చేద్దాం, ఈ అనేటువంటి రెండు అంశాలని రాబోయే 10 సంవత్సరాలకి ఒక ప్లాన్ని డ్రాఫ్ట్ చేసుకుందాం. ఆ ప్లాన్ ప్రకారంగా ముందుకు పోదాం. ఖచ్చితంగా ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా నిలబడదాం. మీరందరూ ముందుకు రమ్మని చెప్పి ఈ సభ తరఫున మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అధ్యక్ష, బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి సూచించిన నైతిక విలువల్ని సరిగ్గా పాటిస్తూ ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో మన రాష్ట్ర ప్రభుత్వము 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా ఉంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.